సిటీలో ఫీవర్ సర్వే పరిశీలించిన సీఎస్. కోటి ఐసోలేషన్ కిట్లు రెడీ చేస్తున్న ఆరోగ్య శాఖ. ఫేక్ ఆర్టీపీసీఆర్ వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ల ముఠాల అరెస్ట్. పోలీసుల అదుపులో 6 నిందితులు. రాష్ట్రంలో కరోనా పరిస్థితిని అంచనా వేసేందుకు ఫీవర్ సర్వే నిర్వహిస్తుంది సర్కార్. వైద్య సిబ్బంది ప్రతి ఇంటికి వెళ్లి వివరాలు సేకరిస్తున్నారు. ఖైరతాబాద్లో ఫీవర్ సర్వే తీరును పరిశీలించారు సీఎస్ సోమేష్ కుమార్. ప్రజలంతా ఫీవర్ సర్వేకి సహకరించాలన్నారు. లక్షణాలున్న వారికి మెడిసిన్ కిట్స్ అందజేస్తామని తెలిపారు. వారం రోజుల్లో ఫీవర్ సర్వే కంప్లీట్ చేస్తామన్నారు. రాష్ట్రంలో త్వరలోనే కరోనా కేసులు తగ్గుతాయన్నారు. కలెక్టర్ కమిషనర్ ఉన్నారు, కలెక్టర్ ఉన్నారు, ప్రతి జోనల్లో 6 జోనల్ కమిషనర్స్ ఉన్నారు, 30 మంది డీసీస్ ఉన్నారు. వాళ్ళతో కలిసి డిప్యూటీ డిఎంహెచ్ఓ అందరు కలిసి పనిచేస్తారు. కాబట్టి ఒక పెద్ద పని కాదు. ఇంతకు ముందు కూడా వ్యాక్సినేషన్ కోసం మన ఇంటింటి తిరిగాను, ఇప్పుడు కూడా తిరగలుగుతాం. అండ్ ఒక ఆరోగ్య తెలంగాణ కోసం చాలా కష్టపడి పనిచేసి ఎవరికి ఇబ్బంది లేకుండా చూస్తాం. టీమ్స్ అంటే ఎవ్రీ డిస్టిక్లో ఫామ్ అయింది. ప్రతి గ్రామ పంచాయతీకి ఒక టీం ఉంది. మున్సిపాలిటీలో ఎన్ని వార్డ్స్ ఉన్నాయి, ప్రతి దీనికి టీమ్స్ ఉన్నాయి. మన దగ్గర వ్యాక్సినేషన్ పుష్కలంగా ఉన్నాయి కాబట్టి దీంతో వ్యాక్సినేషన్కి లింక్ చేయడం జరిగింది. ఐసోలేషన్ కిట్ కూడా ఇంప్రూవ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇంకా లోకల్గా అక్కడ ప్రెగ్నెంట్ ఉమెన్ ఏది ఉంటే వాళ్ళకి కూడా స్పెషల్గా ఏది అవసరం ఉంటే అది కూడా చెక్ చేయడం జరుగుతుంది. ముందు నుండి ఇంకా ఇంప్రూవ్మెంట్ చేయడం జరిగింది. ఆల్రెడీ మన దగ్గర 1 కోటి కిట్స్ రెడీగా ఉన్నాయి. మనకి అవసరం అంతా పడదు, బట్ ఒక అప్రమత్తంగా ఉండాలి, దానికోసం చేయడం జరిగింది. మనకి 56,000 బెడ్స్ ఉన్నాయి. ఇప్పుడు చాలా తక్కువ మంది యాక్చువల్గా హాస్పిటలైజ్ అవుతారు. ఎట్లా పరిస్థితి ఉన్నప్పుడు కూడా ప్రభుత్వం చాలా రెడీగా ఉంది. ఎంతమంది లోపల వస్తారు అంతమంది బయటే కూడా వెళ్ళిపోతారు. నెట్ ఇంక్రీజ్ వెరీ మినిమంగా ఉంది. సో దానికోసం ఎవరికి వరీ చేసేది అవసరం లేదు. ఒక 5% కూడా బెడ్ ఆక్యుపై అవ్వలేదు. అండ్ ఇప్పుడు ఇంకా మన ట్రెండ్ చూస్తే తగ్గే అవకాశం ఉంది. మీరు ఢిల్లీ, బాంబే చూస్తే కూడా అక్కడ ఒక వారం రోజుల తర్వాత తగ్గడం స్టార్ట్ అయింది. ఇక్కడ కూడా అట్లే అవుతుంది. ఫీవర్ సర్వేలో భాగంగా హైదరాబాద్లో 800కు పైగా టీమ్స్ ఇంటింటికి వెళ్లి వివరాలు సేకరిస్తున్నారు. సిమ్టమ్స్ ఉన్న వారికి ఇంటి దగ్గరే ఐసోలేషన్ కిట్ ఇస్తున్నారు. వ్యాక్సిన్ తీసుకోని వారికి ఇంటి దగ్గరే వ్యాక్సిన్ కూడా ఇస్తున్నారు. 845 టీమ్స్ తోటి సర్వే, ఇంటింటి ఆరోగ్యం సర్వే అనేది జరుగుతూ ఉంది. మరి అందులో భాగంగా మేము సిమ్టమాటిక్ పర్సన్స్ను సర్వే చేయడం ఒకటి. అంటే నెక్స్ట్ వ్యాక్సినేషన్, ఎవరైతే ఫస్ట్ డోసు కానీ సెకండ్ డోసు కానీ బూస్టర్ డోసు కానీ వ్యాక్సినేషన్కి డ్యూ ఉన్నారో వాళ్ళని కూడా గుర్తించి ఇమీడియట్గా వ్యాక్సిన్ ఇవ్వడం అనేది కూడా అందులో ఒక భాగము. అదేవిధంగా గర్భిణీ స్త్రీలు ఎవరన్నా డెలివరీకి ఉన్నట్టయితే గర్భిణీ స్త్రీలకు టెస్ట్ కావడము, ఆ తర్వాత టీకాల కోసం చూడడం. సో ఈ 4 కాన్సెప్ట్లతోటి వ్యాక్సిన్ ఇంటింటి ఆరోగ్యం అనే సర్వే అనేది ఈరోజు హైదరాబాద్ అంతటా జరుగుతూ ఉంది. నా దగ్గర 1 lakh హోమ్ ఐసోలేషన్ కిట్స్ ఉన్నాయి. సో సిమ్టమాటిక్ అని తేలగానే వారికి ఆ మందుల గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఎలా వాడాలని చెప్తారు. అదే కాకుండా ఎవరైతే సిమ్టమాటిక్ వచ్చిన పర్సన్ యొక్క పేరు రాసుకుంటారు అండ్ కాంటాక్ట్ నెంబర్ నోట్ చేసుకుంటారు. వారిని 5 రోజులు వరుసగా మానిటర్ అనేది చేయడం జరుగుతుంది. అలాగే సిమ్టమాటిక్ పర్సన్ యొక్క కాంటాక్ట్ నెంబర్ తోటి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఉండే డాక్టర్ కూడా ఒకసారి మాట్లాడడం జరుగుతుంది, అంటే హెల్త్ కండిషన్ స్టేటస్ తెలుసుకోవడం కోసం. ఆ తర్వాత స్టిల్ ఒకవేళ 5 రోజుల తర్వాత కనుక వాళ్ళు స్టిల్ సిమ్టమాటిక్ ఉన్నట్టయితే ఇమీడియట్గా హాస్పిటలైజ్ చేయడం కానీ రాష్ట్ర వ్యాప్తంగా రెండోసారి ఫీవర్ సర్వే కొనసాగుతోంది. కోటి ఐసోలేషన్ కిట్ల పంపిణీకి సిద్ధమైంది సర్కార్. ఐసోలేషన్ కిట్ల తయారీపై ప్రత్యేక దృష్టి పెట్టింది ఆరోగ్య శాఖ. హైదరాబాద్ చాదర్ఘట్ విక్టోరియా గ్రౌండ్లో 300 మంది సిబ్బందితో రోజుకు 2.5 లక్షల వరకు కిట్లు తయారు చేస్తున్నారు. తెలంగాణ స్టేట్ మెడికల్ సర్వీసెస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి వస్తున్న మెడిసిన్తో ఐసోలేషన్ కిట్లు తయారు చేస్తున్నారు. కోటి చెప్పారు. పర్ డే వచ్చి 250 మంది పనిచేస్తున్నారు. ఒక రోజుకు 2,50,000 తయారవుతుంది. మళ్ళీ నిన్న ఇంట్రెస్ట్ ఇచ్చారు, 2 కోట్లు చేయాలని చెప్పారు. అది కూడా ఇస్తే ఇంకొక 20 డేస్లో 2 కోట్లు చేయడానికి మేము రెడీగా ఉన్నాము. అర్జెంట్ కావాలన్నారు కాబట్టి కొంచెం టైం అయినా సరే సాయంత్రం 7 వరకు ఉండి 2.5 లక్షలు పర్ డే చేస్తున్నాం మేడం. ఇంకా పెంచుతామని చెప్పారు. ఇంకా ఆర్డర్స్ అయితే ఈరోజు ఇస్తాం అనుకుంటాం. ప్యాక్ అయిన తర్వాత మళ్ళీ వాళ్ళే మాకు ఇంట్రెక్స్ ఇస్తారు. ఒక్కొక్క డిస్టిక్కి 1 లక్ష, 2 లక్షల, 3 లక్షలు ఇస్తారు. పర్ డే రోజు వచ్చి బండి వస్తుంది, దాంట్లో నింపి డిస్ట్రిక్ట్లో పంపించేస్తాం మేడం. తయారైనంత వరకు సాగు పెడతాము, రెడీగా ఉంటుంది. బండి రాగానే
కరోనా ఫేక్ ఆర్టీపీసీఆర్ వ్యాక్సినేషన్ సర్టిఫికెట్లు తయారు చేస్తున్న ముఠాలను పట్టుకున్నారు హైదరాబాద్ పోలీసులు. 2 వేర్వేరు ముఠాలకు చెందిన 6గురిని సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. గవర్నమెంట్, ప్రైవేట్ హాస్పిటల్స్ లో సెలవుల కోసం ఉద్యోగులకు నకిలీ ఆర్టీపీసీఆర్ వ్యాక్సినేషన్ రిపోర్ట్స్ ను తయారు చేస్తోంది ముఠా. దేశీయ, అంతర్జాతీయ విమాన ప్రయాణాల కోసం నకిలీ సర్టిఫికెట్లు తయారు చేసి ఒక్కో సర్టిఫికెట్ 3000 వరకు అమ్ముతున్నారు. ఫస్ట్ కేసులో లక్ష్మణ్ మరియు ప్రభాత్ అనే ఇద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళ దగ్గర నుంచి ఫేక్ కోవిడ్ సర్టిఫికేట్ నెగిటివ్ రిపోర్ట్స్ 65 మరియు శాంపుల్ కలెక్షన్ కిట్స్ 20, ఒక సెల్ ఫోన్ జప్తు చేయడం జరిగింది. లక్ష్మణ్ అనే వ్యక్తి మహబూబ్ నగర్ నేటివ్. ఇతను 2012లో డిప్లొమా కంప్లీట్ చేసి ల్యాబ్ టెక్నీషియన్ లాగా చాలా డయాగ్నోస్టిక్ సెంటర్స్ లో పనిచేశాడు. సంవత్సరం క్రితం ఇతని సొంత డయాగ్నోస్టిక్ సెంటర్ ఒకటి ఓపెన్ చేసి శాంపుల్ కలెక్ట్ చేస్తున్నాడు. నేసల్ గానీ, ఓరల్ గానీ ఎటువంటి స్వాబ్ ని పెట్టకుండా డైరెక్ట్ అది టెస్ట్ కి పంపించడం. దానివల్ల ఎటువంటి స్వాబ్ లేదు కాబట్టి అది నెగిటివ్ గానే వస్తుంది. సో దీంట్లో రిపోర్ట్ ఏదైతే వస్తుందో అది జెన్యూనే, కానీ ఈ ప్రాసెస్ అంతా కూడా తప్పు ప్రాసెస్ అన్నమాట. సో ఇది ట్రావెలింగ్ కి ఎక్కువగా యూజ్ చేస్తున్నారు. అయితే ఒక్కొక్క సర్టిఫికేట్ 2000 నుంచి 3000 వరకు వాళ్ళ అర్జెన్సీ బట్టి వీళ్ళు ఛార్జ్ చేస్తున్నారు. ఇట్లా మీరు కూడా రిస్క్ లో పడకుండా, ఇతరుల్ని కూడా రిస్క్ లో పెట్టకుండా వ్యాక్సిన్స్ తీసుకోవాలి. అండ్ ఇట్లాంటి తప్పుదారులు పట్టుకుంటే మాత్రం మేము కేసు చేస్తాం. అండ్ ఒక్కొక్క చీటింగ్ కేసుకి మినిమం. దేశంతో పాటు రాష్ట్రంలోనూ కరోనా డేంజర్ బెల్స్ మోగిస్తోంది. రోజు రోజుకు కేసులు పెరుగుతున్నాయి. అందుకే వైరస్ సోకకుండా జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు. స్వల్ప లక్షణాలుంటే హాస్పిటళ్లకు వెళ్లకపోయినా ఐసోలేషన్ కంపల్సరీ అని సూచిస్తున్నారు. దీంతో హైదరాబాద్ లో ఫ్రీ ఐసోలేషన్ కేంద్రాలు ఏర్పాటు చేయాలన్న డిమాండ్ బలంగా వినిపిస్తోంది. రాష్ట్రంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. జీహెచ్ఎంసీ పరిధిలో వైరస్ ఉధృతి ఎక్కువగా ఉంది. ఒమిక్రాన్ ప్రభావం తక్కువగా ఉండటంతో హాస్పిటలైజేషన్ తగ్గింది. చాలా మంది ఇళ్లల్లోనే చికిత్స పొందుతున్నారు. కానీ హైదరాబాద్ లో హోమ్ ఐసోలేషన్ కష్టంగా మారింది. పేద, మధ్యతరగతి వారు బస్తీలోనే ఉంటారు. 1-2 గదుల్లోనే కిరాయి ఉండాల్సిన సిచ్యువేషన్. వాష్రూమ్స్ ఇంటిల్లిపాది వాడుకోవాలి. అయితే ఇప్పుడు కరోనా పేషెంట్లు ఉంటున్న గదుల్లోనే మిగతా వాళ్ళు ఉండటం ఇబ్బందిగా మారింది. కరోనా తమకు కూడా ఎక్కడ అంటుకుంటుందోనని ఆందోళన పడుతున్నారు సిటీ పబ్లిక్. రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతుండటంతో ప్రభుత్వం ఇంటింటి సర్వే చేసి హోమ్ ఐసోలేషన్ కిట్స్ ఇస్తోంది. అయితే గతంలో ఫస్ట్, సెకండ్ వేవ్ లో ఏర్పాటు చేసిన విధంగా ఫ్రీ ఐసోలేషన్ సెంటర్స్ ఏర్పాటు చేయాలని కోరుతున్నారు సిటీ పబ్లిక్. ఫ్రీ ఐసోలేషన్ సెంటర్ల వివరాలు చెప్పాలంటూ ప్రతిరోజు ఫోన్స్ వస్తున్నాయంటున్నారు స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులు. ఏదైతే తెలంగాణలో ఉన్న కరోనా కేసెస్ అన్నింటిలో సగం కేసెస్ హైదరాబాద్లోనే ఉన్నాయి. హైదరాబాద్లో బతకడానికి చాలామంది ఎన్నో ఊళ్ళ నుంచి వస్తూ ఉంటారు. ఒక బ్యాచిలర్స్ కనుక మనం తీసుకుంటే ఒక 4-5 బ్యాచిలర్స్ ఒకటే రూమ్లో ఉండటం. ఒకళ్ళకి కరోనా వస్తే మిగతా వాళ్ళకు కూడా ఈజీగా స్ప్రెడ్ అయ్యే అవకాశం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే 1వ వేవ్లో కానీ 2వ వేవ్లో కానీ గవర్నమెంట్ ఐసోలేషన్ సెంటర్స్ కావచ్చు, ఒక్క ఐసోలేషన్ సెంటర్ కూడా లేదు. ఈ కరోనా బాగా విజృంభిస్తున్న ఈ వేళ ప్రభుత్వం చొరవ తీసుకొని ఐసోలేషన్ సెంటర్ స్టార్ట్ చేయాలని కోరుకుంటున్నాం. హైదరాబాద్లో చాలా వరకు జాబులు చేసేవాళ్ళు, ఉద్యోగాలు చేసేవాళ్ళు మైగ్రెంట్ లేబర్స్ ఉంటారు. ప్రజెంట్ వాళ్ళందరూ ఇప్పుడు మాకు కాల్ చేస్తున్నారు, సార్ ఎక్కడైనా ఐసోలేషన్ వార్డులు ఉన్నాయా? మేము ప్రతి ఇంట్లో ఒక ఎఫెక్ట్ అయిన వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళకి కంపల్సరీ గవర్నమెంటే ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకి ఐసోలేషన్ సెంటర్లు ఏర్పాటు చేయాల్సిందే, వాళ్ళ ప్రాణాలు కాపాడాల్సిందే. సో ఎంతో మంది ఉద్యోగస్తులు ఒకే రూమ్ లో ఉన్న వాళ్ళు ఒక్కడు ఎఫెక్ట్ అయితే 10 మంది ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. సో వాళ్ళందరికీ ఐసోలేషన్ వార్డులు ఏర్పాటు చేయాల్సిన బాధ్యత గవర్నమెంట్ పై ఉంది. సిటీకి బతుకు తెరువు కోసంతో పాటు చదువు కోసం చాలా మంది గ్రామాల నుంచి విద్యార్థులు వస్తుంటారు. వారంతా చిన్న చిన్న రూమ్లు అద్దెకు తీసుకుని ఉంటారు. కొందరు రూమ్లను షేర్ చేసుకుంటారు. అలాంటి వారు కరోనా బారిన పడితే హోమ్ ఐసోలేషన్ కు ఛాన్స్ ఉండదు. రూమ్ లో ఒకరికి వస్తే మిగతా వారికి వైరస్ అంటుకునే ప్రమాదం ఉంది. గతంలో మాదిరిగా ప్రభుత్వ ఆసుపత్రులు, ఎర్రగడ్డలోని ఆయుర్వేద హాస్పిటల్, అమీర్పేట్లోని నేచర్ క్యూర్ సెంటర్లలో ఫ్రీ ఐసోలేషన్ సదుపాయం కల్పించాలంటున్నారు సిటీ పబ్లిక్. ఇవాళ జరుగుతున్న ఒమైక్రాన్ సిచ్యువేషన్ లో ఎంతో మందికి బాగా ఇన్ఫెక్ట్ అవుతుంది. చిన్న చిన్న ఇళ్లలో ఉండే వాళ్ళు, డైలీ వేజ్ వర్కర్స్, హాస్టల్లో ఉండే పిల్లలు, మన సాఫ్ట్వేర్ లో పనిచేసే వాళ్ళు, వీళ్ళందరూ చాలా కష్టపడుతున్నారు.
ఇంట్లో ఒక్కరికి వస్తే మన పిల్లలకు వస్తుందా, మన పెద్దవాళ్ళకి వస్తుందా, వీళ్ళకి వస్తుందా, వాళ్ళకి వస్తుందా అని భయపడి ఇవాళ సిచ్యువేషన్ లో కూడా మనకి ఎన్నో ఐసోలేషన్ సెంటర్స్ వస్తే ఇలా సఫర్ అవుతున్న వాళ్ళందరూ బయటకు వచ్చి వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టుకోలేని పరిస్థితుల్లో ఉన్న వాళ్ళకి ఐసోలేషన్ సెంటర్స్ ఉంటే చాలా బాగుంటుందని నా ఒపీనియన్. అదే విధంగా ఇది అందరి ఒపీనియన్ కూడా. That's why I sincerely request the government and the administration to come forward and create these multi-isolation centers so that people can go there and isolate themselves. ప్రభుత్వం ఫ్రీ ఐసోలేషన్ కేంద్రాల ఏర్పాటుపై త్వరగా నిర్ణయం తీసుకొని తమను కాపాడాలంటున్నారు సిటీ పబ్లిక్. కరోనా బారిన పడిన వారు త్వరగా కోలుకోవాలంటే మందులతో పాటు పౌష్టిక ఆహారం కూడా అవసరం. అయితే డబ్బులు లేకపోవడంతో పాటు రకరకాల కారణాలతో చాలా మంది పేషెంట్లు హెల్దీ ఫుడ్ తీసుకోలేకపోతున్నారు. అలాంటి వారిని ఆదుకోవటానికి హైదరాబాద్ దిల్సుఖ్ నగర్లోని సాయిబాబా ఆలయం ముందుకు వచ్చింది. ఆలయానికి 5 కిలోమీటర్ల పరిధిలోని హోమ్ ఐసోలేషన్లో ఉన్న పేషెంట్లకు ఉచితంగా ఆహారం అందిస్తోంది. హైదరాబాద్ దిల్సుఖ్ నగర్ లోని సాయిబాబా ఆలయం చాలా ఫేమస్. ఈ ఆలయం ఎన్నో ఏళ్లుగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ప్రజలకు ఉచితంగా వైద్యం అందిస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో 3rd వేవ్ విస్తరిస్తోంది. ముఖ్యంగా హైదరాబాద్ లో కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. పెద్దగా లక్షణాలు లేకపోవడంతో చాలా మంది హోమ్ ఐసోలేషన్ లో ఉంటున్నారు. వీరు సరైన మందులు వాడుతున్నా హెల్తీ ఫుడ్ తీసుకోవడం లేదు. అందుకే దిల్సుఖ్ నగర్ సాయిబాబా సేవా సంస్థాన్ ఉచితంగా టిఫిన్, లంచ్, డిన్నర్ హోమ్ డెలివరీ చేస్తుంది. ఉదయం ఇడ్లీ, పూరి, చపాతీ, పొంగల్తో పాటు సలాడ్, డ్రై ఫ్రూట్స్ పంపుతున్నారు. మధ్యాహ్నం ఒక కర్రీ, పప్పు, రసం, పెరుగు, పచ్చడి, స్వీట్ తో భోజనం, రాత్రికి చపాతీ లేదా రైస్, కర్రీ సరఫరా చేస్తున్నారు. రోజుకు 500 మంది కరోనా పేషెంట్ల ఇంటికి భోజనం పంపిస్తున్నామన్నారు సాయి సంస్థాన్ ట్రస్ట్ చైర్మన్ అంజయ్య. అలాగే ప్రతిరోజు 50 మందికి సరిపడా భోజనాలు ఆలయం దగ్గర రెడీ చేసి ఉంచుతున్నామని తెలిపారు. అవసరం ఉన్న వాళ్ళు ఎవరైనా తీసుకెళ్లొచ్చని చెప్పారు. కరోనా వచ్చి ఇంట్లో బాధపడే వాళ్ళకి మనం పంపితే సాయిబాబా మధ్యాహ్నం పూట 2 చపాతీలు, వైట్ రైసు, కర్డ్ రైసు, మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ, ఒక పప్పు, ఒక రోటి పచ్చడి, ఒక స్వీటు, బాదాం, క్యారెట్, కీరా వీళ్ళందరికీ 3000 మందికి రోజు మేము 5 ఆటోలు 2 కార్లు పెట్టి వాళ్ళకి డెలివరీ పంపించాం. ఎంతమంది వస్తే అంతమందికి, ఎవరికైనా ఎక్కడికి దూరంగా మేము 5 కిలోమీటర్ల వరకు అన్నదానం ఈ ప్యాకెట్లు పంపిస్తాం. కరోనా ఎన్ని రోజులు ఉంటే, పబ్లిక్ ఎన్ని రోజులు ఆడితే అన్ని రోజులు మేము పంపుతామండి. అది మేము ఎవరికి లేదనే ముచ్చట ఉండకూడదు. కరోనా పూర్తిగా తగ్గే వరకు హోమ్ ఐసోలేషన్ వారికి ఉచితంగా ఆహారం అందిస్తున్నామంటున్నారు సాయి సంస్థాన్ ట్రస్ట్ ప్రతినిధులు. ఆధ్యాత్మికతతో పాటు సమాజ సేవ చేస్తున్నందుకు వారికి కృతజ్ఞత చెప్తున్నారు కరోనా పేషెంట్లు. దేవాదాయ శాఖ ఆఫీస్ ముందు ఒగ్గు కళాకారులు నిరసన తెలిపారు. సేవ్ కొమరవెల్లి, సేవ్ పీపుల్స్ కల్చర్ పేరుతో ధర్నా చేశారు. కొమరవెల్లి మల్లన్న ఆలయంలో వంశ పారంపర్యంగా ఆనవాయితీగా వస్తున్న ఒగ్గు సంస్కృతిని విచ్ఛిన్నం చేయాలనే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. ఆగమ శాస్త్రాన్ని కొమరవెల్లి మల్లన్నకు రుద్ది కురుమ ఒగ్గు పూజారుల బతుకు ఆగం చేయొద్దన్నారు. తరాలుగా వస్తున్న తమ సాంప్రదాయాల్ని కనుమరుగు చేసి ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. కొమరవెల్లి లోపల చాలా మాకు అవమానం జరుగుతున్నది ఒగ్గు కళాకారులకు. ఏందంటే మేము గుళ్ళుండి పూజ చేసేది భగవంతుని దగ్గర, తెల్లారంగా మబ్బుల స్నానం చేసుకుని భగవంతునికి ప్రార్థన చేసేది. ఆ ప్రార్థన చేయకుండా మమ్మల్ని గ్రిల్స్ అవతలికేసి అక్కడ మైకిస్తే ఆ బయట భారతిచ్చుడు అవుతుంది. మేము దేవుని దగ్గర మేము ఒగ్గు పూజారులమే చేయాలి భగవంతునికి, మా దేవుడు మా లెక్క. ఒగ్గు పూజారులను బయటికి నెట్టేసి గ్రిల్స్ అవతలుంచి వాళ్ళు పూజ చేయడం సరికాదు. బండారేయకుండా, దేవుని మీద పటం కొట్టకుండా ఒగ్గు కళాకారులను బహిష్కరించి అయ్యప్ప మేళ్ళని తెచ్చి ముందల వాయించుడు. మా డోలు తాళాలు గొల్ల కుర్మోళ్ళ ఇంటికి పోయినా ఎవరింటనైనా డోలు తాళాలు ఉంటాయి. డోలు తాళాలు లేకుండా వాళ్ళు కళ్యాణం చేయడం చాలా బాధాకరణం. తల్లి నీలమ్మ, తండ్రి యాదిరెడ్డి అని ఉండే మల్లన్న దేవునికి ఎవరిని అడిగినా చెప్తారు, ఏ శివసత్యులన్నా చెప్తారు, మా యాదవులు మా గొల్ల కుర్మలు ఎవరినైనా చెప్తారు. అది మార్చేసి మాదప్ప మాదే అనే పేరు పెట్టి మా కథను కూడా, మా శాస్త్రాన్ని, మా మల్లన్న పూజను మొత్తం గంగల కలుపుతున్నారు. కాబట్టి భగవంతునికి ఖచ్చితంగా బండారేయాలి. మేము ఒగ్గు పూజారులము, గుళ్ళోపల భారతీయాలి. కళాకారులకు కొలువులు కావాలి. మాకు ఒగ్గు కళాకారులకు, చేసే వాళ్లకు, పూజ చేసే వాళ్లకు, అక్కడ ఉన్న వాళ్లకు కొలువులు చేయాలి. వాస్తవానికి గత 3 సంవత్సరాల నుండి కొమరేలిలో జరుగుతున్నటువంటి ప్రక్రియ అనేది
కంప్లీట్ గా శాస్త్రం అని వాళ్ళు అంటున్నారు కానీ శాస్త్ర విరుద్ధంగా చేస్తున్నారు వాళ్ళు. మల్లన్న దేవుడు మట్టి దేవుడు, మల్లన్న దేవుడు బండారు దేవుడు. అక్కడ మల్లన్న లగ్గం ప్రతి ఏటా ఏదైతే మల్లన్న స్వామికి కొట్టవలసినటువంటి ఆ పంచరంగుల పట్నం కొట్టకుండా తర్వాత మల్లన్న మీద పిడికడు బండారేయకుండా ఇలా వాస్తవానికి ఆగమ శాస్త్రం అనేటువంటి ఆగమ శాస్త్రాన్ని మేము కూడా గౌరవిస్తాం. ఎందుకంటే ఆగమ శాస్త్రం అనేది శివునికి సంబంధించిన శాస్త్రం, మేము కూడా ఒప్పుకుంటాం, మేము కూడా గౌరవిస్తాం. కానీ ఇక్కడ వర్ణం వేరు. ఇక్కడ విభూతితోటి పూజలు చేసేటువంటి పూజ కాదు. ఇక్కడ మల్లన్న దేవునికి చేయాల్సింది బండారు పూజ. బండారు పూజను పక్కన పెట్టి ఇలా అయ్యగారులంతా కూడా విభూతి వర్ణంతో పూజ చేయడం జరుగుతుంది. గర్భగుడిలో నిత్యం మేల్కొల్పి చేస్తారు. మేల్కొల్పి చేసే ప్రక్రియలో భాగంగా గర్భగుడిలో ఉండి ఆ పొద్దుగాల 3:30-4 గంటలకు ఎగిలివారంగా 3:30-4 గంటలకు భగవంతునికి మేల్కొల్పి చేస్తే అది అందరికీ శ్రేయస్కరం, అందరికీ మంచిది. హెచ్ఎండిఏ పరిధిలో అక్రమ కట్టడాల కూల్చివేత కొనసాగుతోంది. వరుసగా 5వ రోజు పర్మిషన్ లేని బిల్డింగ్లను తొలగించారు అధికారులు. ఇవాళ మరో 13 అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ మున్సిపాలిటీలో అక్రమ కట్టడాలను కూల్చివేశారు. ఇవాళ 10 భవనాలను కూల్చివేశామన్నారు హెచ్ఎండిఏ అసిస్టెంట్ ప్లానింగ్ ఆఫీసర్ దామోదర్. మిగతా ఇళ్లను వారంలోపు కూల్చివేస్తామని చెప్పారు. నార్సింగి మున్సిపాలిటీలోని గౌలిదొడ్డి, వట్టినాగులపల్లి క్యూసిటీలో నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన భవనాలను భారీ బందోబస్తు మధ్య కూల్చివేశారు. గ్రామ పంచాయతీ పర్మిషన్ తీసుకొని ఎక్కువ అంతస్తులను నిర్మిస్తున్న బిల్డింగ్పై నిఘా పెట్టారు హెచ్ఎండిఏ అధికారులు. గతంలో జోరుగా అక్రమ నిర్మాణాలు జరిగాయని వాటిని కూల్చేస్తామని అధికారులు తెలిపారు. 5 రోజుల్లో 58 అక్రమ నిర్మాణాలు తొలగించామని చెప్పారు. హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ సొసైటీ హాల్లో జరిగిన పద్మశ్రీ టీవీ నారాయణ దశదిన కర్మలో హెచ్ఆర్సీ చైర్మన్ జస్టిస్ చంద్రయ్యతో పాటు వివిధ పార్టీల నేతలు, దళిత సంఘాల నాయకులు పాల్గొన్నారు. టీవీ నారాయణ నేటి తరానికి ఆదర్శమన్నారు జస్టిస్ చంద్రయ్య. బడుగు బలహీన వర్గాలు, దళితుల అభివృద్ధి కోసం ఆయన కృషి చేశారని చెప్పారు. పున్నాల లక్ష్మయ్య, సర్వే సత్యనారాయణ వంటి ఎందరో రాజకీయ ప్రముఖులు తన తండ్రి టీవీ నారాయణ శిష్యులేనన్నారు ఆయన కుమారుడు డాక్టర్ వంశీ తిలక్. టీవీ నారాయణ, టిఎన్ సదాలక్ష్మి విగ్రహాలు హైదరాబాద్ లో పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు దళిత సంఘాల నేతలు. బోలారం ఆర్య సమాజ్ సంస్కృతిలో పెరిగినటువంటి నాన్నగారి చరిత్ర, ఒక టీచర్ నుంచి వాడి జీవిత ప్రయాణం మొదలుపెట్టి, ఒక ఆర్డినరీ టీచర్ దగ్గర నుంచి వాడి జీవిత ప్రయాణం మొదలుపెట్టి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ మెంబర్గా చిన్ననాటి నుండి విద్య పట్ల ఎంతో ఆసక్తితో మనిషి యొక్క వికాసం విద్య ద్వారానే జరుగుతుందని చెప్తూ ఆయన జీవితాంతం ఆజన్మాంతం కూడా విద్యని అభ్యసిస్తూ పైకెదిగారు. విద్య ద్వారా నాస్తి దుర్భిక్షమని నమ్ముకున్నటువంటి వ్యక్తి శ్రీ టీవీ నారాయణ గారు. గొప్ప సామాజికవేత్త, గొప్ప సంఘ సంస్కర్త. వేదాలు, ఇతిహాసాలు, పురాణాలు ఒల్లవేసిన వాడిగా, మహాజ్ఞానిగా, వటవృక్షంగా ఎదగడమే కాకుండా కొన్ని వందల మందిని ఎదగజేసి ప్రభుత్వ ఉద్యోగులుగా మార్చినటువంటి వాడు. ధర్నా చౌక్లో లేదా జి వెంకటస్వామి గారు విగ్రహం ఉన్న చోట ఆమెకు ప్రత్యేక స్థానాన్ని, దళిత శిరోమైనటువంటి టిఎన్ సదాలక్ష్మి గారి యొక్క విగ్రహాన్ని, టీవీ నారాయణ గారి విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని విజ్ఞప్తి చేసుకుంటున్నాం. లోని అత్యంత పురాతనమైన కాలేజ్ అది. నిజాం కాలం నుంచి ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొంటూ ఎందరో మహిళా విద్యార్థులను ఉన్నత పౌరులుగా తీర్చిదిద్దింది. వచ్చే 2 ఏళ్లలో శతవసంతాలకు సిద్ధమవుతోంది. త్వరలో రాష్ట్రంలో తొలి మహిళా యూనివర్సిటీగా మారబోతున్న కోటి విమెన్స్ కాలేజ్ పై స్పెషల్ స్టోరీ. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మహిళల కోసం తిరుపతిలోని పద్మావతి ఉమెన్ యూనివర్సిటీ అందుబాటులో ఉండేది. అయితే తెలంగాణ ఏర్పాటయ్యాక రాష్ట్రంలో మహిళా యూనివర్సిటీ లేకుండా పోయింది.
2018 మార్చిలో జాతీయ ఉన్నత విద్యా శిక్షా అభియాన్ కింద హైదరాబాద్ కోటిలోని మహిళా కళాశాలను విశ్వవిద్యాలయంగా మార్చాలని భావించారు. అప్పటి విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి ఢిల్లీ వెళ్లి కేంద్రంతో చర్చలు జరిపారు. ఉమెన్స్ కాలేజీని సందర్శించి వసతులను పరిశీలించారు. అయితే ఇక్కడ పరిశోధనా సౌకర్యాలు లేవన్న అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం కూడా శ్రద్ధ పెట్టకపోవడంతో మహిళా యూనివర్సిటీ ప్రతిపాదన మూలకపడింది. మహిళా వర్సిటీ ఏర్పాటు కోసం గతంలో 50 కోట్ల నిధులు ఇచ్చేందుకు కేంద్రం సుముఖత వ్యక్తం చేసింది. ఈ నిధులకు అదనంగా మరో 100 కోట్లు వెచ్చిస్తే అన్ని వసతులతో కోటి ఉమెన్స్ కాలేజీని మహిళా యూనివర్సిటీగా మార్చవచ్చని ఉస్మానియా వర్సిటీ అధికారులు అంచనా వేశారు. కానీ ఆ తర్వాత పెండింగ్ లో పడింది. ఉస్మానియా వర్సిటీ స్వర్ణోత్సవాల సందర్భంగా సీఎం కేసీఆర్ కోటి ఉమెన్స్ కాలేజీకి 37 కోట్లు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. తాజాగా మంత్రి కేటీఆర్ ప్రతిపాదనతో మహిళా వర్సిటీ ఏర్పాటుకు మార్గం సుగమమైంది. ఇటీవల జరిగిన కేబినెట్ మీట్లో మహిళా విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది. 1924లో నిజాం కాలంలో హైదరాబాద్ నగరం నడిబొడ్డున కోటిలో సుమారు 42 ఎకరాల వైశాల్యంలో ఉమెన్స్ కాలేజ్ ఏర్పాటైంది. ప్రస్తుతం ఇది ఉస్మానియా యూనివర్సిటీకి అనుబంధ కాలేజీగా కొనసాగుతోంది. 1998లో యూజీసీ నుంచి అటానమస్ హోదా దక్కింది. 3 సార్లు న్యాక్ గుర్తింపు దక్కించుకుంది. ప్రస్తుతం ఉమెన్స్ కాలేజీలో 57 అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులు, 20 పీజీ కోర్సులున్నాయి. 4091 మంది రెగ్యులర్, 150 మంది డిప్లొమా, 17 మంది విదేశీ విద్యార్థినులు చదువుకుంటున్నారు. 40 మంది రెగ్యులర్, మరో 100 మంది కాంట్రాక్ట్ అధ్యాపకులు పనిచేస్తున్నారు. కోటి మహిళా కాలేజీ విశ్వవిద్యాలయంగా మారితే ప్రస్తుతం ఉస్మానియా వర్సిటీ పరిధిలో ఉన్న మహిళా డిగ్రీ, పీజీ కళాశాలలన్నీ దానికి అనుబంధంగా మారే అవకాశాలున్నాయి. కోటి ఉమెన్స్ కాలేజీని మహిళా యూనివర్సిటీగా మార్చడం మంచి నిర్ణయం అంటున్నారు ఉన్నత విద్యా మండలి చైర్మన్ లింబాద్రి. ఉమెన్ వర్సిటీ వల్ల పేద మహిళా విద్యార్థులకు ఉపయోగం ఉంటుందని చెప్పారు. కొత్త కోర్సులు వస్తాయని, నాణ్యమైన విద్య అందుతుందన్నారు. మహిళా విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయటం అనేటువంటిది ఒక చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం. హయ్యర్ ఎడ్యుకేషన్లో అమ్మాయిల యొక్క ఎన్రోల్మెంట్ అనేటువంటిది చాలా గణనీయంగా పెరుగుతున్నటువంటి తరుణంలో ఈ నిర్ణయం ఎంతో ఉపయోగపడుతుంది. మన కోటి ఉమెన్స్ కళాశాల అనేటువంటిది ఒక యూనివర్సిటీ కాన్స్టెంట్ కాలేజీగా పనిచేస్తూ ఉన్నది. ఒక 42 ఎకరాల స్థలములో ఈ కళాశాల నిర్వహించడం జరుగుతుంది. ఇందులో అనేక రకాల దాదాపు ఒక 53 కోర్సుల్ని, దాదాపు ఒక డిఫరెంట్ కాంబినేషన్స్తో డిగ్రీ కోర్సుల్ని, డిఫరెంట్ చాలా ఎంప్లాయ్మెంట్ ప్రాస్పెక్ట్స్ ఉన్నటువంటి ఒక నూతన కోర్సుల్ని ఆ కళాశాలలో పెట్టడం జరుగుతుంది. విద్యాశాఖ మంత్రి సబిత ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఉమెన్స్ కాలేజీలోని సమస్యలు చెప్పామన్నారు ప్రిన్సిపల్ విద్యులత. 200 మంది రెగ్యులర్ లెక్చరర్లకు గాను 40 మంది మాత్రమే ఉన్నారని, కాంట్రాక్ట్ లెక్చరర్స్తో కాలేజీని రన్ చేస్తున్నామని చెప్పారు. కాలేజీ వర్సిటీగా మారితే మహిళా విద్యార్థులకు ఎంతో ప్రయోజనం ఉంటుందని చెప్పారు. సర్వే చేసి ఆ సర్వేలో మనకి ఏమేమి కావాలి ఈ కాలేజ్కి టు బికమ్ ఏ యూనివర్సిటీ అని చెప్తామన్నారు. నేనైతే చెప్పినది ఏంటంటే మాకు ఒక హాస్టల్, ఒక 3000 మంది స్టూడెంట్స్కి ఒక హాస్టల్, మళ్ళీ ఒక క్లాస్ రూమ్ కాంప్లెక్స్ కావాలని చెప్పాను. అవి 2 బేస్ చేసుకుంటే మనకు యూనివర్సిటీ చేసే ఆస్కారం ఉంటుంది. మా దగ్గర ఉన్న హాస్టల్ ఇప్పుడు 500 స్టూడెంట్స్కి మాత్రమే అకామిడేషన్ ఇస్తుంది. అది కూడా సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ యూజీ స్టూడెంట్స్కి మేము ఇస్తాం హాస్టల్. ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్కి ఇవ్వం, ఎందుకంటే ప్లేస్ లేదు కాబట్టి. మహిళా యూనివర్సిటీగా మారడానికి కోటి ఉమెన్స్ కాలేజీకి అన్ని అర్హతలు ఉన్నాయి. అయితే కనీసం 100 కోట్ల నిధులు వెచ్చించాల్సి ఉంటుందని ఉన్నత విద్యా అధికారులు తేల్చారు. ముఖ్యంగా మౌలిక వసతులకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంటుందని గుర్తించారు. గతంలో మాదిరి కాకుండా ఈసారైనా మహిళా యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామన్న హామీని నిలబెట్టుకోవాలంటున్నారు విద్యావేత్తలు. కరోనాతో ఆన్లైన్ బిజినెస్ కు డిమాండ్ పెరిగింది. ఎక్కువ మంది నచ్చిన ఫుడ్ ను ఆన్లైన్ లో ఆర్డర్ చేస్తున్నారు. ఇంట్లోకి అవసరమైన వస్తువులు, సరుకులు, కూరగాయలు, పండ్లు ఇలా అన్ని ఆన్లైన్ ద్వారా తెప్పించుకుంటున్నారు.
కరోనా ఒమిక్రాన్ కేసులు పెరగడంతో బయటకు వెళ్లాలంటేనే భయపడుతున్నారు జనం. దీంతో తమకు అవసరమైన వస్తువులు, ఆహార పదార్థాలను ఆన్లైన్లో ఆర్డర్ చేస్తున్నారు. కిరాణా సరుకులు, కూరగాయలను ఇంటికే తెప్పించుకుంటున్నారు. హోమ్ ఐసోలేషన్లో ఉంటున్న వాళ్ళు కూడా డాక్టర్ల సలహాల మేరకు మెడిసిన్స్, రోగనిరోధక శక్తి పెంచే పండ్లు, డ్రై ఫ్రూట్స్ ఆన్లైన్ ద్వారా ఆర్డర్ చేస్తున్నారు. రెడీ టు ఈట్ ఫుడ్ కి ప్రయారిటీ ఇస్తున్నారు. దీంతో ఈ మధ్య కాలంలో ఫుడ్ డెలివరీలు బాగా పెరిగాయి. విద్యా సంస్థలు మూసివేయడంతో పాటు వర్క్ ఫ్రం హోమ్ కంటిన్యూ అవ్వడం వల్ల ఫుడ్ డెలివరీస్ పెరిగాయంటున్నారు రెస్టారెంట్ నిర్వాహకులు. న్యూ ఇయర్ నుంచి తమ వ్యాపారం 50 నుంచి 70% ఆన్లైన్లోనే నడుస్తుందని చెప్తున్నారు. రెస్టారెంట్కి వచ్చే వాళ్ల సంఖ్య చాలా వరకు తగ్గిందంటున్నారు. అయితే ఈ ఆన్లైన్ బిజినెస్తో లాభాలు తక్కువే అంటున్నారు రెస్టారెంట్ ఓనర్స్. ఈ టైంలో రష్ ఉంటుంది మా టైం, కానీ ఇప్పుడు రష్ ఉన్నప్పుడు ఒకటే టేబుల్ రన్ అవుతుంది. దానివల్ల ఏమంటే ప్రాబ్లం మేజర్గా ఏంటంటే ఫుడ్ అయితే టేక్ అవే ఎక్కువ ఉంది. ఇదైతే మనకు టేబుల్స్ రన్ అవ్వట్లేదు. అందరికైతే కరోనా భయం పెరిగింది. లాస్ట్ 1 మంత్ నుంచి ఇంకా పెరుగుతూనే ఉంది. ఇంకోటి చెప్పాలంటే టేబుల్ కాకుండా ఓన్లీ పార్సల్స్ వెళ్తుంది, కానీ సేల్స్ బి తగ్గింది. ప్రీవియస్గా ఇప్పుడు కంపేర్ చేస్తే ఒక 30% పెరిగింది మాకు పార్సల్స్ టేక్ అవే. టేబుల్ మాత్రం తగ్గుతూనే ఉంది, కానీ పెరగట్లేదు టేబుల్. చాలా తక్కువ ఉండే ఆర్డర్స్, డిసెంబర్లో చాలా తక్కువ ఉండే ఆర్డర్స్. ఇప్పుడు అయితే జనవరిలో అయితే ఆర్డర్స్ బాగానే ఉన్నాయి, పర్లేదు. మ్యాక్సిమం పెట్రోల్ బంక్ ఒక 800 వస్తుంది. ఆర్డర్స్ కొంచెం తగ్గినండి. అప్పుడు ఓన్లీ 500 అట్లా అవుతుండే డైలీ, మొత్తం 12 అవర్స్ అట్లా ఉంటే 500 అట్లా అవుతుండే. ఇప్పుడైతే 800 వరకు వస్తుంది. అండ్ శానిటైజర్ చేసుకుంటాం మేము. ఆన్లైన్ బిజినెస్ తో డెలివరీ బాయ్స్ గతంలో రోజుకి 500 నుంచి 800 సంపాదించేవాళ్లు. ప్రస్తుతం రోజు 12 నుంచి 1300 వరకు వస్తున్నాయని చెప్తున్నారు. కరోనా ప్రికాషన్స్ తీసుకొని ఫుడ్ డెలివరీ చేస్తున్నామంటున్నారు డెలివరీ బాయ్స్. స్విగ్గీ ఆర్డర్లు అయితే మంచిగా వస్తున్నాయి. డిసెంబర్ నుంచి ఈ జనవరి వరకు అయితే బాగా పెరిగినాయి, మంచిగా వస్తున్నాయి. ఇక జాగ్రత్తలు అయితే మాస్క్ పెట్టేసుకొని శానిటైజర్ యూజ్ చేసుకుంటున్నాం. బాగానే ఇన్సైడ్ తీసుకొని 1100, 1200, 1300 వస్తాయి మాకు. 2022 న్యూ ఇయర్ సందర్భంగా పాపులర్ అయిన ఫుడ్ డెలివరీ యాప్స్ కు కరోనా వల్ల మరింతగా ఆర్డర్స్ పెరిగాయి. దేశంలో కరోనా థర్డ్ వేవ్ ఉధృతి కంటిన్యూ అవుతోంది. నిన్న 3,47,000కు పైగా కేసులు వచ్చాయి. కర్ణాటకలో వరుసగా రెండో రోజు 50,000కు దగ్గరగా కేసులు నమోదయ్యాయి. ఢిల్లీలో ఆంక్షలు సడలించేందుకు లెఫ్టినెంట్ గవర్నర్ అనుమతి ఇవ్వలేదు. కర్ణాటక, తమిళనాడులో ఆంక్షలు కొనసాగుతాయని ప్రభుత్వాలు ప్రకటించాయి. దేశంలో కరోనా కేసులు రోజురోజుకు భారీగా పెరిగిపోతున్నాయి. గురువారం నాడు 3,47,254 కేసులు నమోదయ్యాయి. బుధవారంతో పోలిస్తే 29,722 కేసులు పెరిగాయి. 703 మంది చనిపోయారు. యాక్టివ్ కేసులు 20 లక్షలు దాటాయి. యాక్టివ్ కేసుల సంఖ్య 20,18,825కు చేరింది. డైలీ పాజిటివిటీ రేట్ 17.94% పెరిగింది. వీక్లీ పాజిటివిటీ రేట్ 16.56%, రికవరీ రేట్ 93.50%గా ఉన్నట్టు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. గురువారం వరకు దేశంలో 9,692 ఒమిక్రాన్ కేసులు నిర్ధారణ అయినట్టు ఆరోగ్య శాఖ వివరించింది. దేశంలో వ్యాక్సినేషన్ కవరేజ్ 160,43,00,000 డోసులు దాటింది. విదేశాల నుంచి వచ్చిన వారి ఐసోలేషన్ విషయంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. 22 నుంచి ఎట్ రిస్క్ దేశాల నుంచి వచ్చిన వారు ఐసోలేషన్ ఫెసిలిటీలో ఉండాల్సి రావటం తప్పనిసరి కాదని తెలిపింది. అయితే వారికి టెస్టుల్లో కరోనా పాజిటివ్ వస్తే వారి శాంపిల్స్ ను ఖచ్చితంగా జినోమ్ సీక్వెన్సింగ్ కు పంపాల్సి ఉంటుందని వివరించింది. వారికి సాధారణ ప్రోటోకాల్ ప్రకారమే ట్రీట్మెంట్, ఐసోలేషన్ ఉంటుందని స్పష్టం చేసింది. ఇక కోవిన్ పోర్టల్లో వ్యాక్సినేషన్ కోసం ఒక మొబైల్ నెంబర్ నుంచి 6 రిజిస్టర్ చేసుకోవచ్చని కేంద్రం సూచించింది. ఢిల్లీలో కేసులు తగ్గుతుండటంతో ఆంక్షలను తగ్గించాలని ఢిల్లీ ప్రభుత్వం భావించింది. ఈ మేరకు లెఫ్టినెంట్ గవర్నర్కు ప్రతిపాదనలు పంపింది. అయితే 50% కెపాసిటీతో ప్రైవేట్ ఆఫీసులు తెరుచుకునేందుకు అనుమతిచ్చారు లెఫ్టినెంట్ గవర్నర్. వీకెండ్ కర్ఫ్యూ, సరిబేసి విధానంలో దుకాణాలు తెరిచే అంశంలో స్టేటస్ కొనసాగించాలని సూచించారు. ఢిల్లీలో శుక్రవారం 10,756 కేసులు రాగా 38 మంది చనిపోయారు. కర్ణాటకలో కేసులు భారీగా వస్తున్నాయి. శుక్రవారం అక్కడ 48,049 కేసులు నమోదయ్యాయి. 22 మంది కరోనాకు బలయ్యారు. పాజిటివిటీ రేట్ 19.23%కి పెరిగింది. రాష్ట్రంలో 3,23,000కు పైగా యాక్టివ్ కేసులున్నాయి. శుక్రవారం రాత్రి 10 గంటల నుంచి సోమవారం ఉదయం 5 గంటల వరకు వీకెండ్ కర్ఫ్యూ ఉంటుందని కర్ణాటక ప్రభుత్వం తెలిపింది. మిగతా ఆంక్షలన్నీ అమల్లో ఉంటాయని వివరించింది. ఇవాళ కరోనా పరిస్థితులపై అధికారులతో సమీక్షించారు ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మాయి.
కేరళలో శుక్రవారం 41,668 కేసులు నమోదయ్యాయి. 33 మంది ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో 2 లక్షల వరకు యాక్టివ్ కేసులున్నాయి. అందులో 3% మాత్రమే హాస్పిటల్స్ లో చికిత్స పొందుతున్నారని కేరళ ప్రభుత్వం తెలిపింది. తమిళనాడులో ఆదివారం నాడు రాష్ట్ర వ్యాప్తంగా లాక్డౌన్ అమలు చేయనున్నారు. మేఘాలయ సీఎం కాన్రాడ్ సంగ్మాకు కరోనా పాజిటివ్ వచ్చింది. తనకు స్వల్ప లక్షణాలున్నాయని ఐసోలేషన్ లో ఉన్నట్టు సంగ్మా ట్వీట్ చేశారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. స్టే ట్యూన్ టు V6 న్యూస్.